పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్డీపీసీ ప్రభావిత మాతంగి కాలనీని సందర్శించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కాలనీలో ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు వంశీకృష్ణ. మాతంగి కాలనీ ప్రజల సమస్యలను ఇటీవల పార్లమెంట్లో ప్రస్తావించినందుకు వంశీకృష్ణను శాలువాలతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు స్థానికులు. తమ కాలనీని వేరే ప్రాంతాలకు తరలించి R&R ప్యాకేజీ కల్పించేలా ఎన్టీపీసీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీని రిక్వెస్ట్ చేశారు. చర్చలు జరుగుతున్నప్పుడు 0 అవర్ అని ఉంటుంది. అంటే ఇంపార్టెంట్ విషయాలు ఇంకేమైనా ఉంటే ఇమీడియట్గా మెంబర్స్కి మాట్లాడే అవకాశం ఉంటుంది. నేను మాతంగి కాలనీ ప్రజల నుంచి ఏదైతే రిక్వెస్ట్లు పంపించినారో సజ్జద్ భాయ్ నాకు ఇమీడియట్గా ఫోన్ చేసి చాలా బర్నింగ్ ఇష్యూ అయిపోతుంది ఎన్టీపీసీ మీద, ప్రజలకు న్యాయం చేయాలి, R&R ప్యాకేజ్ కావాలి, మళ్ళీ ఇక్కడ పొల్యూషన్ ఇష్యూస్ మళ్ళీ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తలేదు, లోకల్స్కి ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పి నమ్మించి మళ్ళీ తర్వాత దానికి ఏం మాట్లాడతలేరని చెప్పి చాలా బాధతోటి ఏదైతే రిప్రజెంటేషన్లు ఇచ్చినారో దాని మీద మాట్లాడడం జరిగింది. ఈరోజు వారు నా మీద చూపించిన ప్రేమకి నాకు ధన్యవాదాలు. ఖచ్చితంగా నేను దాని మీద పార్లమెంట్లో ఎట్లయితే నేను పవర్ మినిస్టర్తో మాట్లాడినాను కట్టర్ గారితో, వారికి ఇష్యూ చెప్పడం జరిగింది. కానీ నేను అది ఒకసారి మాట్లాడితే ఇష్యూ సాల్వ్ అయ్యేది కాదు. వారి మీద ఖచ్చితంగా నేను ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ నివాసులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగేటట్టు నేను వారికి హామీ ఇస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేను ఖచ్చితంగా ఈ పొల్యూషన్ ఇష్యూ కానివ్వండి లేదా R&R ఇష్యూ కానివ్వండి, ల్యాండ్ లూజర్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ, మళ్ళీ అదేవిధంగా మళ్ళీ జాబ్స్ కూడా ఇస్తా అని చెప్పి చాలామందికి నమ్మించి మళ్ళీ ఏదైతే బాధలు చెప్పుకుంటున్నారో ఈ సమస్యల మీద ఖచ్చితంగా నేను కేంద్రంలో మాట్లాడతాను. మళ్ళీ మంత్రి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ న్యాయం జరిగేటట్టు నేను తప్పకుండా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ ఎట్లయితే కాకా గారిని గుర్తు చేసుకున్నారో, వారి గతంలో ఎట్లయితే మీకోసం పోరాడినారో నాకు మీరు అవకాశం ఇచ్చినారు. ఖచ్చితంగా నేను మీ గళమై నేను ఖచ్చితంగా మీ వాయిస్ నేను అక్కడ వినిపించి నేను ఒత్తిడి తీసుకొచ్చి మీకు న్యాయం